సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రోజు మనం ఏంటంటే మెకానికల్ పెన్సిల్ పెన్ అనమాట. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మెకానికల్ పెన్సిల్ పెన్ అని. సో అదేమో ఇది బ్రూస్టో రైటింగ్ స్కెచింగ్ డ్రాయింగ్ మెకానికల్ పెన్సిల్ 0.5 mm. దీంట్లో మెయిన్ థింగ్ నాకు కావాల్సింది ఏంటంటే ఇది గైస్, ఇది. సో మీకు కొంచెం ఫ్రంట్ పెట్టి చూపిస్తాను. ఇవ్వండి, ఇది దీనికోసం నేను తెప్పించాను. లేకపోతే నా దగ్గర ముందు ఈ మెకానికల్ పెన్సిల్ ఉండేది క్యామ్లిన్ది 0.5 mm. సో నాకు 2B లీడ్ కావాల్సి ఉండే, 2B లేకపోతే 4B అన్న. సో దానికి నాకు నా దగ్గర సపరేట్ లిడ్ బాక్స్ మా ఇంటి దగ్గర ఎక్కడ దొరకలేదు. అండ్ అమెజాన్లో చూస్తే ఒక్కొక్కటి 200-300 రూపాయల వరకు ఉన్నాయి. సో దానికోసం నేను కొనలేదు. సో ఇప్పుడు 200 రూపీస్లోనే లైక్ నేను మీకు బిల్ చూపిస్తాను. యాక్చువల్గా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంకా నేను అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయలేదు, అన్బాక్సింగ్ వీడియో కూడా రికార్డ్ చేయాలని. సో పైన అడ్రస్ ఉంది. 220 రూపీస్కి నాకు పడింది. సో అన్బాక్సింగ్ వీడియో తీయలేదు దానికోసమే. సో ఇది మెకానికల్ పెన్సిల్ అనమాట. అండ్ ఇది మెకానికల్ పెన్సిల్ మెయిన్ది. ఇదేమో లిడ్స్ అనమాట, 2B and 5 HB. అండ్ ఇవి ఏంటో తెలియదు, నాకు అర్థం కావట్లేదు. నేను పిక్చర్లో చూశాను అమెజాన్లో, ఇవేంటో అర్థం కాలేదు. ఎరేజర్స్ నాకు ఫీల్ అయితే అవుతున్నాయి ఎరేజర్స్ అని, కానీ ఎక్కడ ఎరేజర్ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. సో నాకైతే ఏమనిపిస్తుంది అయితే వెనకాల ఎరేజర్ ఉంటుంది. ఎస్ గైస్, వెనకాల ఎరేజర్ ఉంటుంది. సో స్టీల్ దాంతో ఎట్లా పెట్టారు ఇక్కడ. సో దీన్ని ఇట్లా వెనకాల పెట్టేద్దాం. మళ్ళీ వెనకాల లిడ్ ఇచ్చారా. సో ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తాను 2B లీడ్ ఎట్లుంటుందో, ఇంకా 4B లీడ్ ఎట్లుంటుందో. అండ్ నాకు వచ్చిన ఈ బ్రూస్టో మెకానికల్ పెన్సిల్ పైన నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చూపిస్తాను. సో పదండి పేపర్ తెచ్చి మీకు చూపిస్తాను ఎట్లా పనిచేస్తుంది అది. సో పేపర్ తెచ్చాను, ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో HB లీడ్ వేసి చూపిస్తాను. ఇది HB. సో HB లీడ్ పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం అయితే HB లీడ్ అయితే పెట్టేసాము. అండ్ ఇప్పుడు ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ కొంచెం నేను ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడప్పుడు షేడింగ్ది, దాన్ని కొంచెం పని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అండ్ కొంచెం బ్లర్ అవుతుంది, అంత ఫోకస్ అవ్వట్లేదు. ఫోకస్ చేస్తాను అవన్నీ ఫస్ట్ నేను. సో కొంచెం ఫోకస్ అయింది. సో ఫస్ట్ ఏమో ఇదేమో HB లీడ్ ఏమో కొంచెం హార్డ్గా షేడ్ చేస్తుంటే ఇట్లా వస్తుంది. అండ్ లైట్గా షేడ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ హార్డ్ చేస్తుంటే ఇంత మంచిగా రావడం నేను చూడలేదు. లైక్ ఇప్పుడు నేను నా పాత నేను వాడే లిడ్స్ అయితే చూపిస్తాను. నేను వాడే లిడ్స్ అయితే ఇదనమాట, క్యామ్లిన్వి. అండ్ క్యామ్లిన్ లిడ్స్ ఇప్పుడు దీంట్లో ఈ మెకానికల్ పెన్సిల్లో క్యామ్లిన్ ఉంది. అండ్ ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే మెకానికల్ పెన్సిల్ వాడాను. అండ్ ఇది చాలా లైట్గా ఉంది, దీని అంత డార్క్గా అయితే లేదు. సో కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను, మీకు ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో అది ఇప్పుడు చూడొచ్చు మీరు డిఫరెన్స్ ఎంత ఉందో. ఇప్పుడు మీ ముందే దీన్ని బ్లెండ్ కూడా చేస్తాను. ఇది మంచిగా బ్లెండ్ అవుతుంది. ఇది అసలు బ్లెండ్ అవ్వదు, ఇది ఎక్కువ. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, కానీ ఇది చాలా హార్డ్ ఉంటుంది మెయిన్. సో HB ఇట్లా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా ఉంది. అండ్ క్యామ్లిన్ హార్డ్గా ఉంది చాలా. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. సో బ్రూస్టోది ఇక్కడ కొంచెం హార్డ్ షేడింగ్ చేశాను నేను, లైక్ డార్క్ షేడింగ్ చేశాను. సో డార్క్ షేడింగ్ చూడండి గైస్. సో ఇప్పుడు క్యామ్లిన్ డార్క్ షేడింగ్ చేద్దాము. సో ఇది దీని అంటాగానే డార్క్గా పడింది, బట్ అస్సలు స్ప్రెడ్ అవుతుంది. ఇది నా ప్రాబ్లమే ఇది. సో ఇప్పుడు నేను 4B అయితే నా దగ్గర లేదు క్యామ్లిన్వి. సో బట్ నేను ఇప్పుడు జస్ట్ 4B దీన్ని ఎట్లా పనిచేసి చూపిస్తాను. సో 4B లెట్ చూపిస్తాను ఇప్పుడు. సో లైక్ ఇది 4B, సారీ 2B అని మర్చిపోయాను నేను. 4B అంటున్నాను ఎప్పుడు నేర్చిన. సో 2B లెడ్ ఎట్లా ఉంటే చూపిస్తాను. సో 2B లెడ్ ఇది. సో ఇది చూడడానికి కూడా కలర్ సార్ వేరుగా ఉంది. అండ్ కొంచెం లావుగా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకో నాకు లిడ్ అయితే. సో లిడ్ పెట్టి చూపిస్తాను. సో అయితే నేను 2B లిడ్ అయితే పెట్టేసాను. ఇప్పుడు క్లిక్ చేద్దాము. అండ్ ఇదేమో బ్రూస్టోది, మళ్ళీ చెప్తున్నాను, ఇది బ్రూస్టోది.
ఇప్పుడు దీన్ని 4B షేడింగ్ చూద్దాం అంటే ఎట్లా ఉంటుందో. చాలా లైట్స్ ప్రెషర్ పెడుతున్నాను ముందే ఎప్పుడు చెప్తున్నాను. మీరు వేరే లైట్ తెచ్చి పెడుతున్నాను అని చెప్పకండి మీరు, బికాజ్ నేను చాలా లైట్ షేడింగ్ చేస్తాను ఫేసెస్ పైన. సో నేను అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ వచ్చింది. సో నార్మల్గా షేడింగ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం ప్రెషర్ పెట్టి క్యామ్లిన్తో ప్రెషర్ పెట్టి చేస్తే ఎట్లుంటుందో అట్లా దీన్ని లైట్గా షేడింగ్ చేస్తే ఉన్నట్టుంది. దీనికి ప్రెషర్ పెట్టాను, దీనికి ప్రెషర్ పెట్టలేదు, బట్ రెండు సిమిలర్గా ఉన్నాయి చూడండి. ఇది ఎప్పటికీ బ్లెండ్ అవ్వట్లేదు. ఇది ఎట్లా ఎంత తీసుకున్నా ఇది బ్లెండ్ అవుతుంది ఎట్లా నాకు అది అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు దీన్ని కొంచెం డార్క్ షేడింగ్ చేసి చూపిస్తాను. సో డార్క్ షేడింగ్ దానికి ఇప్పుడు ఎట్లుంటుందో బ్రష్తో ఇది. సో 2B లైట్ చూడండి ఎంత డార్క్గా ఉందో. సో పెద్ద లైట్ పెట్టేశాను. సో ఎంత డార్క్గా అని చూడొచ్చు. లైక్ మేమైతే ఎక్కువ ఐ ఉంటుంది కదా దాని లోపల, ఇది ఐబోల్ అనుకోండి. సో మేము ఇది ఉంది కదా, సో ఇది బ్లాక్ చేసేటప్పుడు సో బై మిస్టేక్గా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్గా ఇదంతా డార్క్గా ఉండదు మళ్ళీ. సో అదే నా ప్రాబ్లం అయితే అట్లా ఉంటుంది ఎక్కువ చూసిన. సో ఇది చాలా డార్క్గా ఉంది, ఎక్స్ట్రీమ్ డార్క్ అని చెప్పుకోవచ్చు నేనైతే. సో ఇంకా 4B ఎట్లుంటుందో నాకు తెలియదు. 4B లైట్ ఒకసారి నేనైతే టొంబమోనో 4B లైట్ ఒకసారి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీంతో షేడింగ్ చేసి చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందో. ఇదేమో బ్రష్ది డార్క్ షేడింగ్, ఇక్కడేమో లైట్ షేడింగ్ చేశాను. ఇక్కడ డార్క్ ఇది షేడింగ్లో డార్క్ చేశాను షేడింగ్ దాన్ని. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాము. నార్మల్గా ఎట్లా బ్లెండ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. ఎంత మంచిగా బ్లెండ్ అయింది చూడొచ్చు మీరే. అండ్ మెకానికల్ పెన్సిల్స్తో మీకు ఏమంత ఇది లైక్ యూస్ఫుల్ ఏం కాదు. నేనైతే దీన్ని తెప్పించిందే ఈ లెడ్స్ కోసము, 2B లెడ్స్ కోసం. లేకపోతే నా దగ్గర ఈ మెకానికల్ పెన్సిల్ ఉంది, ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, ఇది నా ఫేవరెట్. అండ్ లైక్ దీనిపైన పెయింట్ కూడా వచ్చేసింది చూడొచ్చు. బట్ నేను ఇంకా వాడుతున్నాను దీన్ని, ఎందుకంటే ఇది నాకు ఆర్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడుతున్నాను. అయినా కూడా ఇప్పుడు దీన్ని ఎక్కువ అంత వాడను, 2B లైట్ కోసం వాడతాను అంతే. అవుట్లైన్స్ అయినా కూడా ఇప్పుడు ఇది వాడతాను, బికాజ్ నాకు ఇది ఇష్టం చాలా. అండ్ ఇది మొత్తం మెటల్ మొత్తం, ఇది ఎక్కడ చూసినా మెటలే. ఇది కూడా మెటలే కదా, నేను ఎక్కడ చూడలేదు మెటల్. అన్ని మెటల్ మొత్తం ఫుల్ ఎంటైర్ బాడీ మొత్తం మెటల్ బాడీ ఇది. దీంట్లో ఎక్కువ మెటల్ ఉండదు, ఓన్లీ ఇది ఒక్కటే మెటల్, మిగతా ఇదంతా ప్లాస్టిక్. ఇది మెటల్ అంతే, ఇదంతా ప్లాస్టిక్. సో ఇది వెయిట్ ఎక్కువ ఉంది, లైక్ కనీసం 100 grams లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, 100 to 80 grams. దీనిపైన అయితే నాకు ఎక్కడ మెన్షన్ చేసి చూపించలేదు, లైట్ పడిపోయింది. ఇక్కడైతే గ్రామ్స్ ఏం చూపించలేదు ఎన్ని గ్రామ్స్ ఉంటుందని. సో ఇదన్నమాట ఈ రెండు డిఫరెన్స్ ఉండేది. సో మీకు కొంచెం మంచిగా వెయిట్ చూపిస్తాను కెమెరా ఇప్పుడు. సో గైస్ ఇవా అనమాట దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్. మీ దగ్గర మెకానికల్ పెన్సిల్స్ ఏమున్నా కూడా యూస్ఫుల్ కాదు. స్కిల్స్ ఉంటే మీరు ఎట్లాంటి మెకానికల్ పెన్సిల్ అంటే 10 రూపీస్ మెకానికల్ పెన్సిల్తో అన్నా మీరు మంచి డ్రాయింగ్ చేయొచ్చు. నేను జస్ట్ 2B లిడ్ కోసం తెచ్చాను అంతే, ఎందుకంటే 2B లిడ్ ఎక్కడ దొరకట్లేదు. లైక్ దొరికినా కూడా అమెజాన్లో చాలా కాస్ట్ దొరుకుతుంది, లైక్ 200 రూపీస్ ఒక్క ఓన్లీ లిడ్ బాక్స్ కూడా దొరుకుతుంది. నాకైతే దీంట్లో మంచిగా డీల్ దొరికింది కాబట్టి తీసుకున్నాను. అండ్ సో ఇదే వాళ్ళ వీడియో. ఒకవేళ మీకు ఇవాళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.